త్రిత్వము తరువాత 3వ ఆదివారాన్ని ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. విశ్వరుని కొనియాడరే భీకరుండౌ మా యెహోవా పీఠమెదుటం కూడరే మట్టితోనే మమ్మునెల్ల మానవులుగా సృజించెను ఇట్టి శక్తుండౌ ప్రభున్మే మెచ్చుగా మదినెంతుము భీకరుండౌ మా యెహోవా పీఠమెదుటం కూడరే ఏరితోడు లేఖమము సర్వేశ్వరుడు సృష్టించెను దారునిందానొక్కడేమా దైవమని పూజింతుము భీకరుండౌ మా యెహోవా పీఠమెదుటం కూడరే పూటగీతం చేయదానే నటి దేవుని శక్తిని పట్టుగా లోకస్తులారా ప్రస్తుతింపరే భక్తిని భీకరుండౌ మా యెహోవా పీఠమెదుటం కూడరే మేటి సంగీతంబులుపై నింటనారవముందను చాటరే వేవేలనోలన్ సన్నుతుల్ ప్రభువందను భీకరుండౌ మా యెహోవా పీఠమెదుటం కూడరే మిక్కిలి కష్టంబులతో వెతికిని పొందను దిక్కులేని గొర్రెలట్లు దిరుగ చేర్పన్ మందను భీకరుండౌ మా యెహోవా పీఠమెదుటం కూడరే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా నా దేవా, సితారా వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే.
ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని నీవు నా పాపదోషము పరిహరించేయనావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగ మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికై నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటిని క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఆమేన్. త్రిత్వము తరువాత 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం. నేను ఏకాకిని బాధపడువాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము, నా బాధను నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటిని క్షమింపుము. యెహోవా, నా ఆత్మను నీ దిక్కునకు చూచి ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా, మమ్మును కనికరింపుము. ప్రభువా, మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా, మమ్మును కనికరింపుము. ప్రభువా, మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవుని
దేవునికి మహిమ కలుగునుగాక, కలుగునున్నతమైన ఘనస్థలమునందున ఇలాకు సమాధానం నరులకాయనదాయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమ జనకా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతానిచుచున్నాము. ఏకకుమారా యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిక జనకుని కుడివైపున కూర్చుండు యేసు మా ప్రార్థన నిలిచి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నావెప్పుడు. ప్రభు మీతో నుండుగాక. ప్రార్థింతము. ఓ దేవా, నీవు నిన్ను నమ్మిన వారందరికీ ప్రాపకుడుగా ఉన్నావు. నీవు లేకున్నది దియు బలముగానైనను పరిశుద్ధముగానైనను ఉండనేరదు. మేము అనిత్యమైన వాటిని అనుభవించుచున్నాను, తుదకు నిత్యమైన వాటిని పోగొట్టుకుంటున్నట్లు నీవు మాకు రాజువును మార్గదర్శివయ్యుండి మా మీద నీ కృపను అత్యధికముగా కుమ్మరించుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడే యుగ యుగములో జీవించుచు పరిపాలించునుడు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. ప్రియ విశ్వాసులారా, త్రిత్వము తరువాత 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం.
త్రిత్వంలోని 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము యెషయా గ్రంథము 12వ అధ్యాయము 1 నుండి చివరి వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఆ దినమున మీరిలాగందురు, యెహోవా, నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను. నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడు వగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము, ఆయన నాకు రక్షణాధారమయ్యను. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరెలాగందురు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురం చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహత్యమును వెల్లడిపరచెను. భూమి అంతటను ఇది తెలియబడును. సియోను నివాసి, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము. నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. ఇంతటితో ఈ వాక్యము ముగియుచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన వాచ్య దేవా, మమ్మును కనికరింపు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 1 నుండి 16 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళువారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమని దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా, పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాడిని పాదములను చీలమండలను బలము పొందెను. వాడి దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి, శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి, వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయముంది సొలొమోనుదను మంటపములో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తి వచ్చిరి. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడని యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. ఆయన నామమందలి విశ్వాసమూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగియున్న వీనిని బలపరిచెను. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి 32వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని ఎవడునూ వానికేమియూ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవుచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తన తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కానెను. అయితే తండ్రి తన దాసులను చూచి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడని తెచ్చి వధించుడి, మనము తిని సంతోషించుదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యములను జరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించనెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను. గనుక అతని తండ్రి వెలుపలకు వచ్చి లోపలికి రమ్మని బ్రతిమాలు కొనెను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పెను. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి, మనము సంతోషించి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పెను. ఇంతటితో ఈ వాక్య భాగం ముగిచున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడనని అదృశ్యలోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు మేము తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి. మీరంతా క్షేమంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? విశేషంగా ఈవేళ ఐ విష్ యూ ఏ హ్యాపీ ఫాదర్స్ డే. మరి దేవుడు తండ్రుల పట్ల దేవుడు మనకిచ్చినటువంటి కృప కొరకు మంచి ఆ యొక్క తండ్రులను బట్టి కూడా మనము దేవునికి స్తుతులు చెల్లించవద్దులమై ఉన్నాం. ఈవేళ విశేషంగా ఫాదర్స్ డే కాబట్టి తండ్రులకు మాత్రమే తెలియచేయటానికి ఇష్టపడుతున్నాను. తండ్రులుగా ఉన్న ప్రతి ఒక్కొక్కరిని ప్రభు మెండుగా నిండుగా దీవించునుగాక. ప్రియులారా, త్రిత్వము తరువాత 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాలు మనం చదవగా విన్నాం. వాక్య ధ్యానము నిమిత్తము లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. 20వ వచనం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ దినము తండ్రి ప్రత్యేకించి ఫాదర్స్ డేని బట్టి నాయన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రార్థనాపరులైనటువంటి తండ్రులను బట్టి, వారి ప్రార్థనా జీవితాన్ని బట్టి నాయన, వారి కుటుంబాలను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. దేవ, ఆరాధిస్తున్నటువంటి కుటుంబాలు దీవించండి. నీ దాసుని మరుగుపరచి మీరు మాతో మాట్లాడండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈవేళ మన యొక్క వాక్య భాగము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు లవింగ్ ఫాదర్, ప్రేమించుచున్నటువంటి తండ్రి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటున్నప్పుడు ఈ యొక్క లూకాసు వార్త 15వ అధ్యాయం ఈ భాగం చాలా సుపరిచితమైనటువంటి భాగం. పండితులు చెప్పే ఒక మాట ఈ భాగము కొరకు ఏమిటని ఆలోచన చేస్తే దీనిని లిటిల్ బైబిల్ అని చెబుతూ ఉంటారు. అంటే ఈ భాగములో ఇక్కడ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, తండ్రి అయిన దేవుని యొక్క క్షమాపణ, దేవుడు అనుగ్రహించే రక్షణ, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ భాగాన్ని పండితులు వారు తెలియజేసే వివిధ రకములైనటువంటి ఆలోచనలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు పారబుల్ ఆఫ్ ప్రాడిగల్ సన్, తప్పిపోయిన కుమారుడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగనే పారబుల్ ఆఫ్ లాస్ట్ సన్ అనగా తప్పిపోయినటువంటి కుమారుడు. పారబుల్ ఆఫ్ లవింగ్ ఫాదర్, ప్రేమించు తండ్రి ఉపమానం. అలాగే పారబుల్ ఆఫ్ ఫర్గివింగ్ ఫాదర్, క్షమించే తండ్రి. ఇన్ని రకాలుగా ఈ భాగాన్ని మనకు తెలిసినటువంటి మాట తప్పిపోయిన కుమారుని యొక్క కథనాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం ప్రియులారా. కాబట్టి ఈ యొక్క తండ్రుల దినోత్సవ శుభ సందర్భంగా వాక్యములో నుండి మనము తండ్రి యొక్క ప్రేమను మనం కలిసి ధ్యానించుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాం. అలాగనే ఈ భాగంలో మొట్టమొదటిగా
చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు అనే వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఆ 2 కుమారుల్లో చిన్న కుమారుడు ఏం చేశాడు అనే ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు తనకు ఉన్నటువంటి ఆస్తి అనగా తండ్రి ఆస్తి పంచిపెట్టమని తిరుగుబాటు చేసి అది పంచుకుని వెళ్ళిపోయాడు అనే మాటలు ఈ గ్రంథంలో మనం చదువుకున్నాం. కాబట్టి ఈ సువార్త వాక్య భాగంలో మొదటి మాట ఆలోచన చేస్తే ఆర్ అనే అక్షరముతో రెబలియన్ అనే మాట, తిరుగుబాటు చేసిన కుమారుడు కొరకు మనం ధ్యానం చేస్తూ ఉంటూ ఉన్నాం. తల్లిదండ్రులకు బిడ్డలు ఒక బిడ్డ కావచ్చు, అధికము కావచ్చు, కానీ అందరూ ఒక విధంగా ఉండరు. కొందరు సాఫ్ట్గా ఉంటారు, కొంతమంది రెబల్గా ఉంటారు. దానికి ఉదాహరణ ఆదికాండములో కయ్యను హెబేలు చూస్తూ ఉన్నాం. కాబట్టి అందరి మనస్తత్వము కూడా ఒక విధంగా ఉండదు ప్రియులారా. కాబట్టి తండ్రికి ఉన్నటువంటి చిన్న కుమారుడి యొక్క తత్వం ఏమిటంటే తిరుగుబాటు తత్వము. మొదటి మాట రెబలియన్. కాబట్టి అతను ఏం చేస్తూ ఉన్నాడు, ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అతడట ఆస్తిలో నాకు వచ్చి భాగము ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. కొన్ని దినములైన తరువాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమై వెళ్ళిపోయాడు. అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము అతడు చేసి దాని వలన అతడు ఒక విధంగా నాశనమైపోయాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియుల. ఈ వాక్య భాగములో తండ్రి యొక్క ప్రాముఖ్యత మనం ఆలోచన చేయాలి. కాబట్టి తండ్రి యొద్ద ఉన్నటువంటి బిడ్డలకు భద్రత, సెక్యూరిటీ ఉంటుంది ప్రియులారా. ఆ బిడ్డల మీద బాధ్యత కలిగినటువంటి తండ్రి బిడ్డల యొక్క అవసరతలు తీర్చు తండ్రిగా ఉంటాడు. తండ్రి యొక్క ఉద్దేశ్యము బిడ్డలకు సంపాదించి వాటిని భద్రపరిచి అది అవసరం వచ్చినప్పుడు వారికి అప్పగించాలనే ఉద్దేశ్యము తండ్రి కలిగి ఉంటాడు. అందుకనే తండ్రిని యజమానుడు అంటారు. కాబట్టి ఈవేళ దేవుని యొక్క వాక్యములో చూస్తే ఇక్కడ చిన్న కుమారుడు తన తండ్రికి ఉన్నటువంటి ఆ మనస్సును ఎరగక తిరుగుబాటు చేసి నా ఆస్తి నాకు పంచిపెట్టు అని ఎదురు తిరిగి అలాగే తండ్రి యొద్ద నుండి తాను తీసుకొని దూరదేశానికి పోయాడు ప్రియులారా. అక్కడ మనము తన కొరకు ఆలోచన చేస్తే ఎందుకు తన దగ్గర ఉన్నదంతా దుర్వ్యాపారం నిమిత్తం అనే ఒక చిన్న మాటలో చాలా గూఢార్థం ఉన్నది. అతడట వ్యసనాక్రాంతుడైపోయాడు. అంటే అతడుకు లేని అలవాటు లేదు ప్రియులారా, వ్యసనాక్రాంతుడైపోయాడు. లోకములో ఉన్నటువంటి చీకటికి, పాపానికి, త్రాగుడుకు, జూదానికి, ఇంకో విధంగా చూస్తే చేయకూడనటువంటి చీకటి కార్యాలకు కూడా బలి అయిపోయినటువంటి పరిస్థితుల్లో అతడు ఏ విధంగా మారిపోయాడంటే మన భాషలో బికారిగా మారిపోయాడు ప్రియులారా. అంటే తనకు ఉన్నటువంటి ఔన్నత్యం, తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఉన్నటువంటి గారాభము, తండ్రి దగ్గర ఉన్నటువంటి గౌరవము, తండ్రి దగ్గర ఉన్నటువంటి భద్రత, తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆ కుమారత్వాన్ని కోల్పోయి చివరకు ఏమైపోయాడు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఒక సామెత ఉంది, బెల్లము ఎక్కడ ఉంటే చీమలు అక్కడ ఉంటాయట. ఆస్తి ఉన్నంత వరకు, డబ్బు ఉన్నంత వరకు కూడా స్నేహితులు పెరుగుతారండి, బంధుమిత్రులు పెరుగుతారండి.
దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ వాట్ ఐఎమ్ టెలింగ్ హియర్. ఇవన్నీ కూడా ఒకవేళ హరించిపోతూ ఉంటున్నప్పుడు నో ఫ్రెండ్స్ అండ్ నో రిలేటివ్స్, ఎవ్వరూ కనిపించరండి. ఒకవేళ తండ్రి యొక్క ఆస్తి పంచుకొని దూరదేశానికి పోయి అతడు ఒక్కడే కాదు, ఇటువంటి స్నేహితులతో అతడు ఒకవేళ వీటన్నిటినీ కూడా పాడు చేసుకొని ఉంటాడేమో. చివరికి అతని వ్యక్తిగత విషయాలు ఆలోచన చేస్తే మనం ఊహించాలి. తన బట్టలు మాసిపోయే, గడ్డం పెరిగింది, అతడు ఒక బికారిగా తయారయ్యాడు. తిరుగుబాటు చేయుటము, తండ్రి మీద తిరుగుబాటు చేసినప్పుడు ఏ విధంగా తిరుగుబాటు చేసినటువంటి బిడ్డలు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, ఏ విధమైన దుస్థితిలో ఉంటారు అంటానికి ఈ తప్పిపోయిన కుమారుడు ఒక మంచి ఉదాహరణగా మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యములో ఇక్కడ చక్కటి మాట, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 23వ వచనాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు, తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుట అది పాపముతో సమానము. తిరుగుబాటు చేయుట పాపముతో సమానం. అలాగనే సామెతల గ్రంథములో 17వ అధ్యాయములో 11వ వచనంలో చూస్తే, తిరుగుబాటు చేయువాడు కీడు చేయుట కోరుకును. తిరుగుబాటు చేయువాడు కీడు చేయుట కోరుకును, కానీ తనకే కీడు కలుగుతూ ఉంటున్నది. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, మీరు తిరుగుబాటు చేయువారును అబద్ధకులను కారా. అంటే మానవుని యొక్క నైజము కొరకు దేవుని వాక్యం మాట్లాడుతుంది. మీరు తిరుగుబాటు చేయువారు. అందుకు నిర్మయ గ్రంథములో 5వ అధ్యాయములో 23వ వచనములో, ఈ జనులు తిరుగుబాటును ద్రోహము చేయు మనస్సు కలవారు, వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోవచ్చున్నారు. దీని కొరకు మనము తిరుగుబాటు తత్వము, తిరుగుబాటు దారులు ఎవరు అంటే ఎక్కువ నేను చెప్పనవసరత లేదు, ఇశ్రాయేల్ ప్రజలు. యెహోవా దేవుని మీద మాటి మాటికి వారు తిరుగుబాటు చేస్తూ వస్తూ ఉన్నారనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నది. కాబట్టి తండ్రి మీదే తిరుగుబాటు చేసి ఆస్తిని పంచుకొని కర్కశంగా తండ్రిని విడిచి వెళ్ళినటువంటి కుమారుని యొక్క పరిస్థితి, దుస్థితి అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకొని, మొదటి మాట రెబలియన్, తిరుగుబాటు చేశాడు. రెండవది రిపెంటెన్స్. ప్రియ దేవుని బిడ్డలారా, మారు మనస్సుటండి. మారు మనస్సు ఎప్పుడు కలుగుతుంది అనే ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ చక్కటి మాట దైవవాక్యం అంటుంది, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రు ఉన్నారని, వారికి అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతూ ఉన్నాను. ఒకవేళ తండ్రి దగ్గర ఉన్నప్పుడు పంచభక్ష పరమాన్నాలు కూడా తండ్రి తెచ్చి చక్కగా బిడ్డకు ఇచ్చేవాడు. ఒకవేళ రకరకాల ఫ్రూట్స్ తెచ్చి ఇచ్చేవాడు, లేకుంటే చక్కటి మరి పౌష్టిక ఆహారాన్ని అందించేవాడు. సమయానికి తనకి ఏది కావాలో అడిగి మరి అతనికి తినిపించేవాడు. అటువంటి తండ్రి యొక్క సన్నిధి నుండి పారిపోతూ ఉంటూ ఉన్నప్పుడు, తిరుగుబాటు చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు భయంకరమైనటువంటి దుస్థితి వారికి కలుగుతుంది. ఉదాహరణకు పాత నిబంధన గ్రంథములు, యోనా గ్రంథములు, ఇక్కడ చిన్న ప్రవక్త అయినటువంటి యోనాని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అతడు యెహోవా యొద్ద నుండి పారిపోయాను. దేవుని సన్నిధి నుండి ఎవరైతే పారిపోతారో వారికి శ్రమ కలుగుతుందని చెప్పటానికి తప్పిపోయిన కుమారుడు ఒక ఉదాహరణ అయితే, యోనాని చిన్న ప్రవక్త కూడా మరొక ఉదాహరణ
మనం చెప్పుకోవలసినటువంటి అవసరత. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాళ్ళు, వారికి అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో. ఎటువంటి మాట మాట్లాడుతున్నాడంటే వెరీ పిటిబుల్. చచ్చిపోతా ఉన్నాను. ఆకలికేటండి రుచి తెలదట, నిద్రకట సుఖం ఎరగదట. ఆకలి లేనప్పుడు పంచభక్ష పరిమాణాలు తల్లి పెట్టినప్పటికీ కూడా పెదం విరుస్తూ ఉంటాం. ఆకలితో ఉన్నప్పుడు గంజన్నం కూడా పరమానంగా ఉంటుంది. అటువంటి దుస్థితికి తిరుగుబాటు చేసిన చిన్న కుమారుడు అంటున్నాడు, ఆకలితో నేను చచ్చిపోతున్నా, నా తండ్రి యొద్ద సమృద్ధి అయిన ఆహారము ఉన్నది, కాబట్టి నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను ఇదిగో పాపము చేసి తిని. తిరుగుబాటు ఏంటండి? పాపము అని తెలుసుకున్నాడు. ఇక మీదట నీకు కుమారుని నేను పెంచుకున్నటకు యోగ్యుడను కాను. తిరుగుబాటు తత్వం ఏం చేసిందంటే కుమారత్వాన్ని పోగొట్టింది. ప్రియులారా, నన్ను నీ కూలివాణ్ణిలో ఒకనిగా పెట్టుకొనుడి అని అతనితో చెప్పుదును అనుకునేంత మారు మనసు వచ్చిందండి. ఎవరు? తిరుగుబాటు చేసి తండ్రికి దూరస్తుడైన చిన్న కుమారునికి. ప్రియులారా, పెద్దలు చెప్పే ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. ప్రియులారా, చేతులు కాలకముందే ఆకులు పట్టుకోవాలట. అంటే వేడి చేస్తున్నటువంటి ఏ పాత్ర అయినా క్రిందకి దింపాలంటే ఏదైనా ఒక క్లాత్ మనం తీసుకుని దానితో ఆ గిన్నెను దింపాలి తప్ప ఆ గిన్నెను మనము ఈ చేతితో దింపి కాలిన తర్వాత పాత్ర విడిచి అప్పుడు మనము ఆ ఆకులు అంటే అక్కడ ఇట్ మీన్స్ వస్త్రము. ఇక్కడ ఎప్పుడు బుద్ధి వచ్చిందంటే ఆకలితో చచ్చిపోతూ ఉన్నప్పుడు. ప్రియులారా, జీవితం అంతా కూడా తారుమారైపోయిన తర్వాత, నాశనం అయిపోయిన తర్వాత కాదు, నాశనానికి ముందే, దేవుని యొక్క ఉగ్రత రాకముందే దేవుని వైపుకు మరలుకొని మారు మనసు పొందవలసినటువంటి అవసరత ఉంది. అందుకే లూకా సువార్త 5వ అధ్యాయం 32వ వచనంలో చూస్తే, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చి తిని. మారు మనసు పొందుటకై నేను పిలువవచ్చి తిని. యోహాను గారు కూడా అంటున్నాడు, ఇదిగో మీరు మారు మనసు పొందండి, సర్పసంతానమా ఉగ్రత రాబోతూ ఉన్నది, రాబోయే ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించడానికి బుద్ధి చెప్పిన వాడు ఎవడు? కాబట్టి ఉగ్రత రాకముందు మారు మనసు పొందాలి అని దేవుని వాక్యం. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 22వ వచనం అంటాడు, కాబట్టి చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనము. అనగా నీ తండ్రిని వేడుకో, మారు మనసు పొందు, చెడును నీవు విడిచిపెట్టు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మారు మనసు ఎప్పుడు కలిగింది అని ఆలోచన చేస్తే లూకా సువార్త 15వ అధ్యాయం 14వ వచనములో అంతయు ఖర్చు అయిపోయింది. వాక్యాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఆ దేశంలో కరువు వచ్చింది, ఇబ్బంది పడ్డాడు, చివరకు పందులు మేపటానికి ఉద్యోగానికి కుదిరాడు. అక్కడ వాక్యం అంటుంది, పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను కానీ ఎవడు వారికి ఏమీ ఇయ్యలేదు. ఆకలి రుచి అరగదని నేను ముందే పరిచయం చేశా. తండ్రి దగ్గర సౌఖ్యంగా బార్న్విటా తాగేవాడు, హార్లిక్స్ తాగేవాడు, మంచి మంచి విలువైన డ్రింక్స్ తాగేవాడు, మంచి పౌష్టికాహారం న్యూట్రిషన్ ఫుడ్ తినేవాడు, గోరె ముద్దలు తినేవాడు. ఈవేళ తన దుస్థితి ఎక్కడికి తిరుగుబాటులో వచ్చిందంటే పందులు తినే పొట్టు తినడానికి ప్రయత్నం చేస్తాను. నా కామెంట్ని నేనంటాను, పందులు ఒక తొట్టిలో ఉన్నటువంటి కుడితి త్రాగుతూ ఒకదానిని ఒకటి కరుచుకుంటూ మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, అటువంటిప్పుడు వింత జంతువుగా ఉన్న ఈ క్రొత్త వ్యక్తిని పందుల పొట్టు ఆ పందులు తిన్నిస్తాయా? లెట్ us థింక్ ఇట్. ఆలోచన చేద్దాం.
క్షుద్బాధ, ఆకలి మంట, తట్టుకోలేని పరిస్థితి ఎక్కడికి తీసుకువెళ్ళింది? నీ తిరుగుబాటు, ఎదురు తిరుగుట ఎక్కడికి తీసుకువెళ్ళింది? పందులు తినే పొట్టు తిందామని ప్రయత్నిస్తే పందులు కూడా వాటితో కలిసి తినటానికి అవి చేర్చుకోలేదు అనే మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మారు మనస్సు కలుగుతూ ఉన్నది అతనిలో. మూడవ మాట ఆలోచన చేస్తే, మారు మనస్సు కలిగినప్పుడు ఏం చేయాలంటే, నీవు ఎక్కడ ఉన్నావో ఆ స్థలాన్ని, నువ్వేం చేస్తున్నావో ఆ చెడు అలవాట్లు విడిచి నువ్వు తిరిగి రావలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. ప్రియులారా, ఇక్కడ యెరూషలేము నుండి, దేవుని యొక్క పరిశుద్ధ స్థలము నుండి దిగి వచ్చినటువంటి యెరికోకు వెళ్ళి చూడడానికి కొట్టబడ్డాడు. ప్రియులారా, తండ్రి యొక్క గృహము, తండ్రి యొక్క సంరక్షణ ఒకవేళ అది యెరూషలేముగా, దేవుని పట్టణముగా ఆలోచన చేస్తే, కుమారుడికి ముద్దు ముచ్చట, గారాభము, సమృద్ధి, సకలాశీర్వాదాలు, ఘనత ఇవన్నీ ఉన్నాయేమో, కానీ అటువంటి యెరూషలేము, అటువంటి ఇంటి నుండి, తండ్రి నుండి యెరికో వంటి ప్రాంతానికి అతని ఆస్తి పంచుకుని వెళ్ళి ఉంటుండగా అతని దుస్థితి కూడా, అతను దొంగల చేత కొట్టబడి పడవేయబడ్డాడు. కానీ ఈ తప్పిపోయిన కుమారుడైతే తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి పందులు కొట్టి తినే దుస్థితికి తాను వచ్చినట్లుగా చూస్తున్నా. అందుకనే మత్తయి సువార్త 11:28 దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది, ప్రయాసపడి భారము మోసుకొని చూడ సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, కమాన్ టు మీ, ఐ విల్ గివ్ యూ రెస్ట్. నా యొద్దకు రండి. అందుకనే మరొక చోట ప్రభు అంటాడు, నా యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము కూడా నేను త్రోసివేయను. నా యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమును కూడా త్రోసివేయను. దేవుని యొక్క సన్నిధి నుండి పారిపోయాడు, తండ్రి యొక్క ప్రేమ నుండి అతడు దూరమైపోయాడు, తిరుగుబాటు చేశాడు, అల్లకల్లోలం చేశాడు, తన జీవితాన్ని పతనం చేసుకున్నాడు. తినటానికి తిండి లేక, పందుల పొట్టు తినటానికి అవకాశం లేక, బుద్ధి వచ్చినప్పుడట తండ్రి జ్ఞాపకం వచ్చాడు అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అక్కడ నుండి అతడు మాసినటువంటి వస్త్రాలు, జుగుప్సాకరమైనటువంటి వేష్యముతో, అతడు చెదరిపోయిన తలతో, అతడు ఇది దుర్వాసనతో వస్తూ ఉంటుండగా తండ్రి అట అక్కడ ద లవ్ ఆఫ్ గాడ్ అనే ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అక్కడ మరి రిజాయిస్ అనే మాట, వాడు ఇంకా దూరముగా ఉంటుండగా తండ్రి వానిని చూచి, ద లవ్ ఆఫ్ గాడ్ అని చెప్పుకున్న దేవుని యొక్క ప్రేమ, తండ్రి యొక్క ప్రేమ, తప్పిపోయిన కుమారుని పట్ల తన తండ్రి ఎటువంటి ప్రేమ. చెదరిపోయాడు, తప్పిపోయాడు, తిరుగుబాటు చేశాడు, అసహ్యకరమైన రీతిలోకి మార్చబడ్డాడు. కానీ తండ్రి ప్రేమ వాడు ఇంకా దూరముగా ఉంటుండగా తండ్రి ఏం చేశాడో చూడండి. వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. ఎంత గొప్ప మాట అండి! తండ్రి యొక్క ప్రేమ అది వర్ణింపశక్యము కానటువంటి ప్రేమ. ఆ ప్రేమే మన పట్ల కలిగినటువంటి ప్రభు. తన బిడ్డల పట్ల తనకు కలిగినటువంటి అమితమైన ప్రేమను బట్టి తనకు కలిగే గాయాలు లెక్క చేయలేదు. తన తల నుండి కారే రక్తాన్ని తాను లెక్క చేయలేదు. ప్రక్కలో పొడవబడే బళ్ళెప్పు పోటును లెక్క చేయలేదు. ఓన్లీ బికాస్ ఆఫ్ ద లవ్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ ద చైల్డ్. తన ప్రజల పట్ల, తన బిడ్డల పట్ల ఉన్న ప్రేమ, తనకు కలిగిన కష్టాన్ని కూడా ఆయన లెక్క చేయలేదు. కారణం మన పట్ల ఆయనకున్న ప్రేమ. అందుకనే ఒకవేళ మురికి వాసన కొడుతున్న, మనిషిని చూస్తే అసహ్యం కలుగుతున్నప్పటికీ కూడా తిరుగుబాటు చేసిన తండ్రి వాని మీద కనికరపడి దూరముగా ఉన్నటువంటి కుమారునికి ఎదురు వెళ్ళి
మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, ప్రియా దేవుని బిడ్డలారా, ముద్దు అనేది శిష్యరకానికి గుర్తు, కుమారత్వానికి సూచనగా ఉంటూ ఉన్నది. యూదా సాంప్రదాయములు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసి వెళ్ళే వారిని రాళ్లతో కొట్టి చంపాలి. ఒకవేళ ప్రజలు అలాగ చేస్తారేమనే భయముతో వాడు ఇంకా దూరముగా ఉంటుండగా ఎదురు వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటానికి కారణం, ఒకవేళ వాళ్ళు రాళ్ళుతో కొట్టిన రాళ్ళు దెబ్బలు తినటానికి తండ్రి ఇష్టపడ్డాడు. ప్రియులారా, బిడ్డలు అయినటువంటి వారు తండ్రుల యొక్క ప్రేమను ఈవేళ ఆలోచన చేద్దాం. ఇంతగా నిన్ను నన్ను మనము కుమార్తెలమైన కుమారులైన బిడ్డల కొరకు వారు కడుపు కట్టుకొని, వారు మండు టెండల్లో మన కొరకు పనిచేసి, వారు గంజి త్రాగి మనకు పలావు తినిపించి, మనకి 2 వీలర్ కొని 4 వీలర్స్ కొని జీన్ ప్యాంట్లు వేసిన ఇన్షర్ట్ చేస్తుంటే ఈవేళ మన యొక్క తండ్రి ఆనందించడానికి తన శ్రమలలో కారణం ఏంటో తెలుసా? ఓన్లీ బికాజ్ ఆఫ్ లవ్. ఈవేళ లవింగ్ ఫాదర్, దేవుని యొక్క ప్రేమే కాదు, ప్రేమ కలిగిన తండ్రిని మనం జ్ఞాపకం చేసుకుంటూ, అటువంటి తండ్రులకు మనం రుణం తీర్చుకోలేం, కానీ వారిని కూర్చోబెట్టి వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా వారిని ప్రేమతో చూడగలిగినటువంటి అవసరత మనకుంది. కాబట్టి ఇక్కడ ఆ తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని తీసుకుని వచ్చి ఏం చేస్తున్నాడు? 5 అంటే రివార్డ్, బహుమానాన్ని ఇస్తా ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడికి ఏదో ఐఏఎస్ పాస్ అయ్యాడు, ఐపీఎస్ పాస్ అయ్యాడు, ఇంటికి వస్తుంటే కొంతమంది ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని గ్యాదర్ చేసి సర్ప్రైజ్ చేయటానికి ఏదో పెద్ద డిన్నర్ ఏర్పాటు చేస్తారు చూసారా, అలాగట తప్పిపోయిన కుమారుని చేర్చుకున్న తండ్రి ప్రేమ ఏ విధంగా బలవంతం చేస్తుంది అంటే, ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించాడు, తన మురికి వస్త్రాలు తీసివేశాడు, నీతి వస్త్రాలు తొడిగించాడు, ఉంగరాన్ని ఆయన చేతికుంచాడు అధికారానికి, అలాగునే చెప్పులు ధరింపచేశాడు. బానిసలు చెప్పులు వేసుకోరు కాబట్టి తన యొక్క బ్రతుకులు బానిసత్వానికి స్వస్తి చెప్పి, నువ్వు బానిసవు కాదు నా కుమారుడు అని చెప్పటానికి, ఈ ఆస్తికి హక్కుదారుడు వారసుడు అని చెప్పటానికి కాళ్ళకట చెప్పులు పెట్టి, దీని మీద అధికారం నీకు ఇస్తున్నాను అని ఉంగరాన్ని పెట్టాడట. తండ్రి యొక్క ప్రేమ కొలవలేనటువంటి ప్రేమ. ఈ భాగంలో 6వ మాట, ఈ లోగడ తండ్రి వచ్చి, అక్కడ అన్న వచ్చాడు, వాకిట్లో నిలబడ్డాడు, మేళతాళాలు వినబడుతున్నాయి, గానా భజానాలు జరుగుతూ ఉన్నాయి, ఎంతోమంది వచ్చారు, ఉబిళ్ళూరుతున్నారు, సంతోషిస్తున్నారు, ఆనందిస్తూ ఉన్నారు. ఏం జరిగింది అని ఆలోచన చేస్తే, నీ తమ్ముడు వచ్చాడయ్యా, నీ తండ్రి డిన్నర్ చేస్తా ఉన్నాడు అని చెప్పేటప్పటికి మండిపడిపోయాడు. నాయన, నేను నీతోటే ఉన్నాను ఇంతవరకు, ఎప్పుడైనా ఇదిగో నువ్వు విందు చేసుకొని స్నేహితులతో అని చిన్న మేక పిల్లనైనా ఇచ్చావా? తండ్రి అంటూ ఉన్నాడు, నాయన నీవు ఎల్లప్పుడూ కూడా నాతోటే ఉన్నావు, నేను ఏం చెప్పినా చేస్తా ఉన్నావు, కానీ ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాను, తప్పిపోయి దొరికాను. రిఫార్మేషన్, మానవ జీవితంలో మార్పు కావాలి. తిరుగుబాటు చేసి తప్పిపోయినటువంటి కుమారుడు తప్పు తెలిసి తండ్రి ఎదుగు తిరిగి రాగా ప్రేమతో చేర్చుకొని అతనికి ఉంగరాన్ని పెట్టి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ప్రశస్త వస్త్రాలు తొడిగించి ఒక దూడను వధించి విందు చేసి, ఎందుకు అంటే తన బ్రతుకు మారిపోయిందట. నీ తమ్ముడు చనిపోయి బ్రతికాడు, అతడు తప్పిపోయి దొరికాడు. తండ్రి యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రేమ. ముగింపుగా 2 వాక్యాలు, 2 మాటలే జ్ఞాపకం చేస్తాను. 2వ భాగం యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో క్లుప్తంగా ఇక్కడ లవ్ ఆఫ్ ఫాదర్, తండ్రి అని యెహోవా దేవుని యొక్క ప్రేమ. ఆ దినమున మీరు ఇలాగొందురు,
యెహోవా నీవు మా మీద కోపపడితివి. అవునండి, అనేక విషయాల్లో కోపపడ్డాడు. కానీ ఆయన చూపినటువంటి ప్రేమను బట్టి వారు అంటున్నారు, నీ కోపం చల్లారిపోయింది, నీవు నన్ను ఆదరించావు, నీవు నా రక్షణకర్తగా ఉన్నావు, నేను నిన్ను నమ్ముకున్నాను, రక్షణాధారమైనటువంటి బావులలో నుండి నీళ్లు చేదుకొందును. లవ్ ఆఫ్ ఫాదర్, తండ్రి వారికి ఇచ్చినటువంటి ప్రేమ, చూపిన ప్రేమ. ముగింపుగా 3వ వాక్య భాగం అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 6వ వచనములు. కుంటివాని స్వస్థత. ప్రతిదినం తను మోసుకొస్తున్నారు, బయట ఉంటున్నాడు, యాచిస్తున్నాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు. ఉదయాన పేతురు యోహానులు దేవాలయంకి పోచూ ఉంటుడుగా, అతడు కూడా వీరి వైపు చూస్తూ ఉంటుడుగా, పేతురు అంటాడు, వెండి బంగారాలు మా యొద్ద లేవు, కానీ కలిగి ఉన్నవేవో నజరుడని యేసు నామమున పేరిట నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను అని చెప్పి వాళ్ళు ఏం చేశారని ఆలోచన చేస్తే, కుడి చేయి పట్టుకుని లేవనెత్తినప్పుడు వెంటనే వాని పాదములు చీలమండిలో కూడా బలము పొందాడు. వాడు దిగ్గిన లేచాడు, గొంతులు వేశాడు, దేవుని స్తుతించాడు. వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాడు. తండ్రి యొక్క ప్రేమను మనం పొందుకున్నాం ఈ 3 వాక్య భాగాలు. అందుకని యెషయా గ్రంథంలో కూడా మరలా అంటున్నాడు 12:1, నిన్ను స్తుతించుచున్నాను, నన్ను నీవు ఆదరించచ్చు ఉన్నావు. లవింగ్ ఫాదర్, నీవు నన్ను ఆదరిస్తా ఉన్నావు కాబట్టి నేను నిన్ను స్తుతిస్తాను. తండ్రుల దినోత్సవ శుభ సందర్భములు బిడ్డలమైన మనమందరము తండ్రులను మనం గణపరుద్దాం, ప్రేమిద్దాం. వారు వృద్ధులైన వారు ఒకవేళ సంపాదన లేకపోయినా, నడవలేకపోయినా, నీ కొరకు నా కొరకు వారి యొక్క రక్తాన్ని మరిగించి ఈవేళ ఈ స్థితిగతుల్లో మనల్ని ఉంచినటువంటి తండ్రిని మనం ప్రేమిద్దాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడా మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు మీ హృదయాలకు తలపలకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నిరక్షణానంద మరలా పుట్టించుము, సమాధి గల మనసు కలుగచేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థింతము. పరిశుద్ధుడా, నీకే వందనాలు ప్రభువా. ఇదిగో నీ వాక్యములు తండ్రి ఆశీర్వదించి దీవించి వాక్యానుసారముగా మేము జీవించటానికి కృప చేయండి.
ఈ పునరుద్ధాన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కొక్కరి కొరకు, ప్రతి కుటుంబం యొక్క ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. అలాగే ప్రభా, ఎండల యొక్క తీవ్రతలు తగ్గించండి, చల్లటి వాతావరణంలోనికి ప్రవేశపెట్టండి. నాయనా, బలహీనులైనటువంటి వారిని బలపరచండి, స్వస్థపరచండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు పరలోకపు దీవెనలతో నింపండి. ప్రభువా, ఇదిగో తండ్రి, పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జయం ఇవ్వండి. అలాగనే ప్రభువా, నీట్ ఎగ్జామ్ రాసినటువంటి వారు నా తండ్రి, ప్రభువా, ఇదిగో ఇంకా అనేక పరీక్షలు రాసినటువంటి బిడ్డలకు కూడా జయము కలుగు చేయమని ప్రార్థనలు చేస్తూ ఉన్నా. ఇంటర్వ్యూస్లో తోడుగా ఉండండి, ఉద్యోగ ప్రయత్నాల్లో తోడుగా ఉండండి. వారి యొక్క రీఓపెనింగ్ డేస్ కొరకు ప్రార్థిస్తున్నాం, అడ్మిషన్స్ కొరకు నాయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి. అలాగనే ప్రభు, ఇదిగో చంటి బిడ్డ తల్లుల కొరకు, యవనస్తుల కొరకు, వృద్ధులైన వారి కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి. నిరాశ నిస్పృహలో ఉన్న వారిని ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి. స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి కుటుంబాలను, ప్రయాణాల్లో ఉన్న వారిని కూడా ఆశీర్వదించండి నా తండ్రి. దేవా, ఇదిగో తల్లి, నీ పరలోక సంతోష సమాధానాలు ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరికి నిండుగా మెండుగా దయచేసి మీరు మహిమ పొందమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరును గాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోని తేక కీడును తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీవు తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేళనే యేచు దేవుని స్తుతించు సర్వ సృష్టియు, స్తుతించు మోక్ష సైన్యము, పితృపుత్ర శుద్ధాత్మ